అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. షవరం అయ్యాక వివరం వస్తుందని చెప్పేసి ఒక సామెత ఉంది, మనందరికీ తెలిసినటువంటి సామెతే. మరి ఏ పార్టీకి క్షవరమైంది, ఎవరికి వివరం వచ్చిందనేది మనం ఈ వీడియోలో విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఓసారి విశ్లేషణలోకి వెళ్ళినటువంటి ప్రయత్నం చేస్తే, మరి తెలంగాణలో 10 సంవత్సరాల అధికారం అనుభవించినటువంటి పార్టీ, తెలంగాణ అంటే నేనంటే తెలంగాణ అనే స్థాయిలో శాసించినటువంటి పార్టీ ఈరోజు దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉందనేది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసినటువంటి ఒక విషయం. మరి ఈరోజు ఆ పార్టీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, ఈరోజు క్షవరమయ్యాక వివరం తెలిసిందా అనేది చర్చ ఆ పార్టీలోనే జరుగుతూ ఉంది. మరి అదేదో పార్టీ కాదండి, నన్ అదర్ దాన్ బీఆర్ఎస్ పార్టీ అనేది మనం గుర్తుంచుకోవాలి. మరి బీఆర్ఎస్ పార్టీ, మరి కేసీఆర్ గారు, మరి గతంలో ఈయన తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి కానీ, తెలుగుదేశం పార్టీ అధినాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రధానంగా 2 వ్యాఖ్యలు, డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా, మరి అదేవిధంగా రిటర్న్ గిఫ్ట్ అని ఈ 2 పదాలు ఎక్కువగా వాడడం జరిగింది. రిటర్న్ గిఫ్ట్ అని చెప్పేసి అనడం జరిగింది. మరి ఈరోజు ఆ 2 పదాలు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించినటువంటి తీరు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేసినటువంటి తీరు, ఈరోజు ఆ పార్టీ యొక్క ఉనికినే లేకుండా చేసేటువంటి పరిస్థితి నెలకొంది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. 2023 సార్వత్రిక ఎన్నికలలో కేసీఆర్ గారి యొక్క పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. మరి 10 ఏళ్ల పాటు సుదీర్ఘ ఎంతో అభివృద్ధి చేశారంటున్నారు, ఎంతో సంక్షేమం చేసినామంటున్నారు. కానీ తెలంగాణ పల్లె ప్రజలు సైతం మొత్తం తిరస్కరించినటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఈరోజు మరలా పార్లమెంట్ ఎన్నికలు జరగడం జరిగింది, లోక్సభ ఎన్నికలు. మరి ఆ లోక్సభ ఎన్నికల్లో ఏకంగా గుండు సున్నా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. కనీసం ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందలేకపోయింది. అంటే దీనికి కారణం ఏంది? ఈరోజు సరే, ఓడిన తర్వాత సంవత్సరం కాలం తర్వాత మరి ప్రభుత్వం యొక్క పరిపాలన చూసినటువంటి ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి 1 సీటు 2 సీట్లు గెలుపొందాలి. కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. అంటే అప్పటికీ కూడా ప్రజలు ఆ పార్టీ మీద వ్యతిరేకతతోనే ఉన్నారనేది ఇక్కడ సుస్పష్టం. మరి దాని తర్వాత ఉప ఎన్నికలు రావడం జరిగింది. కంటోన్మెంట్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ. ఏకంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అయితే ఎన్నికల రెఫరెండంగా వెళ్ళడం జరిగింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మరి అటు నవీన్ యాదవ్ గారు, ఇటు మాగుంట గోపీనాథ్ గారి యొక్క కుటుంబ సభ్యులు మరి పోటీ చేస్తే ఏకంగా ఇటు కేటీఆర్ గారు రావడం జరిగింది, అటు రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రచారం చేయడం జరిగింది. మరి దీంట్లో కూడా ప్రజలు అధికారం పక్షం వైపు నిలబడడం జరిగింది. అంటే ఈరోజు జిహెచ్ఎంసీ సిట్టింగ్ స్థానమైనటువంటి స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవడం జరిగింది జిహెచ్ఎంసీ పరిధిలో. అంటే ఇంకా వ్యతిరేకత ఇంకా ఉంది, ఆ భావం పోలేదు. అంటే ఈ యొక్క ఏదైతే దొరల పరిపాలన అనే విధంగా సాగిందనేది ప్రజలలో ఎక్కువగా నాటుకుపోయింది. సరే, మరి ఉప ఎన్నికలు అయిపోయాయి, మరి సర్పంచ్ ఎన్నికలు జరగడం జరిగింది, పంచాయతీ ఎన్నికలు జరగడం జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి 2/3 మెజారిటీ రావడం జరిగింది. మరి సరే, మున్సిపల్ దీనికి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరగడం జరిగింది, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. దానిలో కూడా 2/3 గెలుచుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. మరి దాని తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధానంగా సెటిలర్ల ఓట్ బ్యాంక్ ఉందండి. నథింగ్ బట్ ఆంధ్ర ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. దాదాపు 10 నుంచి 14 నియోజకవర్గాల్లో ఈ సెటిలర్లు శాసిస్తారు వాళ్ళ యొక్క ఓటుతో. సో ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇదంతా క్షవరమయ్యాక వివరం వస్తుందని. రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉంది. సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని సవరణ బిల్లు, అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 2026, సో ఆ బిల్లుకు రాజ్యసభలో మద్దతు ఇవ్వడం అనేది ఇక్కడ ప్రధానంగా అయితే చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో అంటకాగి మేము దాదాపు పార్లమెంట్ ఎన్నికల్లో, సికింద్రాబాదు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఘోర ఓటమిని చవి చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మేము బీజేపీతో కలవాలన్నా, లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందాలన్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ యొక్క మద్దతు తప్పనిసరి. సో తెలుగుదేశం పార్టీ యొక్క క్యాడర్ మద్దతు తప్పనిసరి అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి ఏదైతే అభిప్రాయం ఉందో, తీర్మానము, ఆ చట్ట సవరణ ఏదైతే ఉందో బిల్లు, సో దానికి మద్దతు ఇవ్వడం అనేది తద్వారా బీజేపీకి అనుకూలంగా వెళ్ళడానికి, అటు చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాడర్ను, అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ శాంతింపజేయడానికి ఇది ఒక బృహత్తరమైనటువంటి అవకాశం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం భావించి
అసలు కేసీఆర్ గారంటే ఒక తండ్రి, జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక పుత్రుడు అనే స్థాయిలో ఈవెన్ ప్రతి ఒక్క ఎలక్షన్లో కూడా తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ యొక్క శ్రేణుల్లో జెండాలు కూడా కనపడ్డాయి. మరి అటువంటి స్థాయిలో అంటగాగినటువంటి బంధం నేరు బీటలు బారింది. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అగ్రశ్రేణి నాయకత్వంలో కూడా కేసీఆర్ గారికి ఒక ప్రెజర్ వెళ్ళింది. అయా జగన్మోహన్ రెడ్డి గారితో మనం ఎంత తక్కువగా అంటకాగితే అంత మనం పార్టీకి మంచిది. మనం అటు బీజేపీతో విలీనం కావాలన్నా, బీజేపీతో పార్టీతో పొత్తులేకి వెళ్ళాలన్నా, లేదా తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ కేడర్ మన వైపు కాస్తో కూస్తో మన వైపు తిప్పుకోవాలన్నా మనం జగన్మోహన్ రెడ్డి గారిని దూరం పెడితే అని చెప్పేసి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకత్వం కేసీఆర్ గారిపైన ప్రెజర్ పెడతా ఉంది, అటు కేటీఆర్ గారిపైన ప్రెజర్ పెడతా ఉంది. మరి రాబోయే రోజుల్లో మనం వేచి చూడాలి. మరి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా క్షౌరమయ్యాక వివరం తెలిసిందా అనేది ఎక్కువగా అయితే చర్చ జరుగుతూ ఉంది. మరి ఇదే స్థాయిలో కానీ జగన్మోహన్ రెడ్డి గారితో అంటకాగితే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ యొక్క పార్టీ యొక్క పరిస్థితి ఏంది, ఇప్పుడే రేవంత్ రెడ్డి గారి యొక్క ధాటికి తట్టుకోలేక ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు అయితే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. మనమైతే వేచి చూడాలి. అందరికీ నమస్కారం.